హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం కరెక్ట్ కొలతలతోని చాలా ఈజీగా టేస్టీగా మనం డబల్ కా మిఠాయి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం బ్రెడ్ వేయించుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఆయిల్ అనేది మనం ఎక్కువనే పోసుకోవాలి. మనం బ్రెడ్ అనేది దీంట్లో మునిగేటట్టు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలను దీంట్లో వేంపుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం బ్రెడ్ని వేంపుకోవాలి. మనం డబల్ కా మిఠాయి చేసుకునే ముందు ఒక గంట ముందు మనం బ్రెడ్ని ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల బ్రెడ్ ముక్కలు అనేది ఆయిల్ ఎక్కువ గుంజుకోదు ఫ్రెండ్స్. మనకు కావాల్సిన విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుందాము. మిగిలిన ముక్కలను కూడా మనం వేంపుకోవాలి. ఇలా చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసి పక్కన పెట్టేసుకుందాం వీటన్నిటిని. డబల్ కా మిఠాయిలో వేసుకోవడానికి నేను ఇదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా కొంచెం వేయించుకుంటున్నాను. ఇలా దూరగా వచ్చే వరకు వేంపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలను ఇలా డబ్బా షేప్లో మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డబల్ కా మిఠాయి చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. దీంట్లో నేను 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, అలాగే ఇదే కప్పుతో నేను ఒక కప్పు షుగర్ కూడా దీంట్లో కలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఏ కప్పుతోనైతే షుగర్ తీసుకుంటున్నామో అదే కప్పుతోని మనం 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పానకాన్ని మనము లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకుంటూ మనం చూసుకోవాలి. మరీ చిక్క పానకం కూడా కావాల్సిన అవసరం లేదు. వాటర్ అనేది దగ్గరికి వచ్చేంత చూసుకుంటే సరిపోద్ది. మనం ముందుగా వేంపుకొని పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ మనం మొత్తం ఏంటంటే ఆ వాటర్లో మనం మునిగేటట్టు కలుపుకోవాలి బ్రెడ్ ముక్కలు. ఇప్పుడు డబల్ కా మిఠాయి అనేది టేస్ట్ కోసం నేను ముందుగా ఇలాచీలను దంచి పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లో. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు నేను ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఒక కప్పు పాలను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పోసుకున్నాక దీన్ని మనం ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఈ బ్రెడ్ ముక్కలు అనేది పాలల్లో మునిగేటట్టు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా. సో ఫైనల్లీ నేను కుడుక పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన డబల్ కా మిఠాయి రెడీ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.